హాయ్ అండి. చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ వీడియోలో మటుకు నేను మీకు ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తున్నాను. ఇది పార్ట్ 2 కింద తీశాను. పార్ట్ 1 అనేది బ్యాక్ పార్ట్ గురించి అనమాట. ఆ వీడియో మీకు కావాలంటే బ్యాక్ పార్ట్ గురించి మీకు కావాలంటే పార్ట్ 1 అని ఉంటుంది. అందులోకెళ్ళి చూడండి. ఇప్పుడు ఇందులో నేను 2 ఇంచెస్ మైనస్ చేశాను. దేనికంటే ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట. ఫ్రంట్ పార్ట్‌లో 2 ఇంచెస్ మైనస్ బ్యాక్ పార్ట్‌లో 2 ఇంచెస్ నేను మైనస్ చేశాను. అంటే 2 ఇంచులు తీసేసి ఇలా ఫోల్డ్ చేసి ఉంచేసాననమాట. సో ఇగో ఇలాగ క్రాస్‌లో పెట్టాలనమాట. ఇలా క్రాస్‌లో పెట్టాలి. క్రాస్‌లో పెట్టిన తర్వాత అది మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలాగా మనం దాని చుట్టూ మార్క్ చేసుకోవాలి. జస్ట్ అంచనా కోసము. కానీ మళ్ళీ మనం మెజర్‌మెంట్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే దీన్నే ఫాలో అయిపోయి అలా కట్ చేసేస్తారు. మెజర్‌మెంట్ తీసుకొని అలా చేయకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది మనము కొంచెము అక్కడ చెంక దగ్గర లూజ్ వస్తది. షోల్డర్ దగ్గర కొంచెం షోల్డర్ పెరిగిపోతూ ఉంటదనమాట. సో అలా గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. మళ్ళీ ఒకసారి మనము బ్యాక్ పార్ట్‌లో ఏమేమి మెజర్‌మెంట్ తీసుకున్నామో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మెజర్‌మెంట్ తీసేసుకోవాలి. సో ఒకసారి దాని మీద ఇలా చిన్నగా లైట్‌గా కొట్టినట్టుంటే కిందన మొత్తము ఏటేంటి ఉన్నాయో అవి అలాగా అచ్చు కిందన పడిపోతది. సో మీకు కనబడుతుంది అనుకుంటాను. ఈ స్కేల్‌తో ఒకసారి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఒకసారి నాకు ఏటేటి కనబడుతున్నాయో వాటిని అలా చేసుకుంటున్నాను. నేను బ్యాక్ పార్ట్‌లో 5.5 తీసుకున్నాను కాబట్టి ఇది 5.5 చూడండి. పావు ఇంచు వరకు తేడా కనబడుతుందా? అదే అండి. అదే మనకి లూజ్ వస్తది. ఇక అక్కడ హ్యాండ్స్ పైన కొంచెం లూజ్ వస్తుందని అని అంటారు కదా! దీనివల్లనండి. అందుకని మనం ఒక్కసారి అన్ని మెజర్‌మెంట్లు మళ్ళీ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం. సో 2.5 నెక్ కోసం ఇటు పక్కన మనకు నెక్ వస్తది. సో నెక్ దగ్గర కూడా 2.5. ఇప్పుడు నేను చేసింది నెక్ దగ్గర 2.5 ఇది. ఇది ఆర్మోల్ 6 ఇంచులు తీసుకున్నాం కదా! చెంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇది 6 ఉన్నదా లేదా చెక్ చేసి ఇక మార్క్ చేసేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చి 8.5 దగ్గర మార్క్ చేశాను. ఇది మనకు కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇది ఆర్మోల్ చెంక మొత్తం. చెంక లోతు చాలామంది తీస్తారు. సో ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ 6 ఇంచులు కదా! 6 ఇంచుకి సగం 3 ఇంచుల దగ్గర నేను మార్క్ చేశాను. ఇలా పెట్టేసి చాలామంది లోతు తీసేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదండి. కొంచెం అక్కడ చూడండి చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి. ముడతలు రాకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉండాలంటే కొంచెం ఇగోండి నేను చూపించినట్టుగా వీడియోలో లోతు కొంచెం చిన్నది ఒక పావు ఇంచు లేదా 2 పాయింట్లంత లోతు లోపల నుంచి ఇలా తీసి మళ్ళీ పైకెళ్తున్న కొద్దీ అందులో కలిపేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం ముడతలు రావన్నమాట. నీట్‌గా ఫిట్టింగ్‌గా ఉంటది. ఆ చెంక దగ్గర ఫిట్టింగ్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటది. సో ఇది టిప్ అనమాట. మెయిన్ టిప్ ఇది. చాలామందికి ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోండి మీకు సరిపోతది. ఇది ఖర్చుకి నేను తీసాను. నెక్ వచ్చేసి మనకి 7 ఇంచులు ఉంది. నేను హాఫ్ ఇంచ్ తగ్గించేసి మార్క్ చేస్తున్నాను. 6.5 దగ్గర పెట్టాను. సో క్రాస్‌లో తీసుకున్నాను. చాలామంది క్రాస్‌లో తీసుకోలేరు. ఇలా ఎంతుందో 6 ఇంచులు ఉంది. సో 6 ఇంచులు పెట్టేసి బాక్స్ గీసేసాను. సో మీరు కూడా అలాగా 6 ఇంచులు పెట్టేసి ఎవరికైనా చేసుకోవచ్చు. ఎవరికైనా సరిపోతది. 6 ఇంచులు అనేది సరిపోతది. బాక్స్ గీసేసుకొని ఇలాగ పెట్టుకోండి. సో ఈ స్కేల్‌తో ఇలా చేస్తే నెక్ దగ్గర కొంచెము వి షేప్‌లో వస్తుంది. కొంచెం ఇలా లోతు తీసుకుంటే రౌండ్ వస్తదనమాట. వి అంటే వి రాదు. కొంచెం రౌండే వస్తది. ఇంక కొంచెం పర్ఫెక్ట్‌గా రౌండ్ రావాలంటే ఇగోండి ఇలా కొంచెం లోతు ఎక్కువ రౌండ్ కొంచెం లోపలికి కొద్దిగా పావించి తీసుకుంటే కొంచెం నెక్ అంతా ఇలా రౌండ్‌గా వస్తదనమాట ఫ్రంట్ పార్ట్‌లో ముందర భాగంలో. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను. కింద నుంచి 2 ఇంచులు, ఇక్కడ నుంచి కూడా 2 ఇంచులు తీసుకున్నాను. మిగతాదంతా అలాగా వదిలేసాననమాట. అదేంటంటే అక్కడ దీనికి ఒక హాఫ్ పెట్టేసి ఇది నాకు డాట్స్ కోసం అనమాట. చెస్ట్ డాట్స్ కోసము. సో ఇక్కడ నుంచి నేను 1.25 ఇంచు తీసుకుంటాను. మళ్ళీ ఇక్కడ నుంచి 1.25 అంటే 2.5 అవుతది. సో ఇది పొడవు డాట్ పొడవు కూడా 2 ఇంచులే. సో స్కేల్‌తో ఇప్పుడు ఈ డాట్‌ని ఇలాగ కొంచెం కలుపుదాము. ఎక్కువ రౌండ్ చేయకూడదు. లైట్‌గా రౌండ్ చేసేయాలి. కిందన కొంచెం పావించంత షేప్ కోసము కొద్దిగే మరీ అంత కాదు. పావు కూడా కాదు. పావులో 2 పాయింట్లు అలా పెట్టి ఇలా కొంచెం షేప్ ఇస్తానమాట. చక్కగా కిందన బావుంటది. ఎక్కువ ఇవ్వకూడదు. ఇప్పుడు
ఇలా తిన్నగా ఆ ఫ్రంట్ దగ్గర నుంచి ఇలా తిన్నగా చూసి ఎక్కడ వస్తుందో మనం 3 ఇంచుల వరకు ఆ డాట్ని ఆ పొడవు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మన మెజర్మెంట్. ఇప్పుడు మీకు మీ బ్లౌజ్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ మెజర్మెంట్లో ఎలా చూసుకోవాలి, నెక్ ఉంది కదా, సో ఇక్కడ షోల్డర్ ఎక్కడైతే జాయింట్ అయిందో దాన్ని ఇలా నీట్గా పెట్టుకొని ఇలా క్రాస్లో చూసుకోండి. చూసుకుంటే ఎంత ఉంది, ఇక్కడ నాకు 7 వచ్చింది. అయితే నేను 7 పెట్టకూడదు కదా, ఖర్చుగా తీసేయాలి కదా, పైన ఖర్చు తీసేసాను కదా, కిందన ఖర్చు తీయలేదు కాబట్టి నేను 7 అంటే పైన 6.5 పెట్టాను. సో 6.5 పెట్టాను. మీరు ఆ విధంగా పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత కొలత, ఇది గ్యాప్ ఎంత ఉంది, ఇది ఈ డాట్కి డాట్ ఎంత ఉంది అన్నీ చెక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కనబడట్లేదు, పెడతాను ఆగండి, ఇక్కడ మార్క్ చూపిస్తాను. ఈ డాట్కి ఎంత ఉందో షేప్ పట్టి దగ్గర నుంచి కొంచెం పైకి, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో. సో ఇక్కడ ఖర్చుకి కొంచెం తీసేసాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.25 వచ్చింది కాబట్టి నీకు ఇక్కడ 2.5. ఇది 2.5. ఎవరికైనా 2.5, 2.25, 3 ఇంచుల వరకే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. మీ బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇగోండి 2.5 ఉంది, నేను ఇక్కడ 2.5 నాకు అలా సరిపోయింది. అంటే ఎవరికైనా 2.5 వస్తుంది, 2.25 అయితే సరిపోతుంది. 3 ఇంచులు చాలా తక్కువ, 3 ఇంచులు అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టకండి. ఏ బ్లౌజ్కైనా సరే ఇది 2 ఇంచులు, ఏ బ్లౌజ్కైనా 2 ఇంచులు పెట్టేసుకోండి. 28, 30, 31 ఇవన్నీ 31, 32 అనేవన్నీ చిన్ని స్మాల్ చెస్ట్ అనమాట. వీటికి మనం డాట్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నేను 1.25 తీసుకున్నాను, అంటే 2.5 ఇంచులు వచ్చింది కదా. సో వాటికి డాట్లు ఎంత మటుకు 1 ఇంచ్ అంటే 2 ఇంచులు తీసుకోవాలి, 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి. మిగతా హెవీ చెస్ట్ ఉంటుంది అంటే 34, 36, 34 నుంచి ఏదైనా పెరిగినా 1.5 తీసుకుంటే మీకు సరిపోతుంది. ఈ లెంత్ అనేది 3.5 తీసుకున్నాను, ఇది 2.5 తీసుకున్నాను, 2 తీసుకున్నాను, ఇది 2.5 తీసుకున్నాను, ఈ గ్యాప్ 2.5 తీసుకున్నాను. మీరు 2.25 వరకు కూడా తీసుకోవచ్చు, అది ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో ఇది ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఎందుకంటే కుట్టిన తర్వాత మనం డాట్స్లో అన్నీ రెడీ చేసిన తర్వాత బ్లౌజ్ పొట్టు అయిపోయినట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు అయ్యిందో ఏటాని మీరు ఇది అయిపోతారు. కొందరికి హెవీ చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కూడాను అవుతూ ఉంటుంది. సో ఒకసారి ఇలా చేసి మనకి ఎంత తగ్గిందో చూడండి. నాకు తగ్గింది కాబట్టి ఇలా తీసుకున్నాక తగ్గింది కాబట్టి నేను అక్కడ మార్క్ చేసేసుకున్నాను. 4.5 వచ్చింది అక్కడ నాకు, అంటే నడుము మనకి మొత్తం సరిపోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్రంట్ పార్ట్లో పైన 5.5 తీసుకున్నాను, అందులో 2.5 ముందున తీసేసుకున్నాను, ముందున్నర మెడ దగ్గర తీసాను. అది ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి, అది 2.5 అనమాట. సో ఇందులో ఫ్రంట్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే స్మాల్ బ్లౌజులు 22, 28, 29, 30, 34 నుంచి ఉన్నవన్నీను మనకి హెవీ చెస్ట్ అంటే కొంచెం పెద్ద చెస్ట్ ఉన్నవి. వాటికి డాట్స్ ఎంత పెట్టాలంటే 1.5 పెట్టుకుంటారు. మిగతావి చిన్న చెస్ట్లు అన్నీను 1 ఇంచు పెట్టుకుంటారు. అంటే 1, 2 ఇంచులు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకుంటే మీకు షేప్ సరిపోతుంది. డాట్స్ హైట్ ఏమో 2 ఇంచులు పెట్టుకోండి, 2.25 పెట్టుకున్నా పర్వాలేదు, అది మటుకు చూసుకోండి. డాట్స్ నుండి డాట్కి షేప్ పట్టి నుంచి డాట్ దగ్గరికి గ్యాప్ మటుకు 2.5, 2.25, 2.30 అంతే, అంతకన్నా ఎక్కువ వెళ్ళకండి. వీలైతే 3 అనేది చాలా తక్కువ, 2.5, 2.30 వరకు సరిపోతుంది. సో ఇది మెయిన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. లోతు దగ్గర, హ్యాండ్స్ లోతు దగ్గర మీకు చెప్పాను కదా, కొంచెం 1.5 ఇంచ్ అంత లోతు తీసుకుంటే మీకు చెంక దగ్గర ముడతలు రావు. ఇవి ఫ్రంట్ పార్ట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది. సో ఇది చూడండి, కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ వీడియోలో నేను చూపించాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు హ్యాండ్స్ షేప్ పట్టి చూపిస్తాను. సో అది పార్ట్ 3 కింద ఉంటుంది, అది మీరు చూడండి. మీకు అందులో కూడా నేను టిప్స్ చెప్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, డౌట్స్ అడగట్లేదు, లైక్ అయితే అసలు చేయట్లేదు. సరే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.